నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. హలో సార్. సార్, ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి భావన ఏంటంటే, అబ్బాయిలు ముందుగా అమ్మాయిలకి డివోర్స్ ఇస్తే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే డివోర్స్ వస్తుంది అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఎలాంటి సందర్భంలో అసలు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే మాత్రమే వాళ్ళకి డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ఎప్పుడైనా కూడా డైవర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏంటి అంటే, డైవర్స్ మీద సమాజంలో ఒక అపోహ ఏంటంటే, అబ్బాయి కనుక ముందు అప్లై చేసుకుంటే డైవర్స్ రావు, లేదా అమ్మాయి ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది అనేది ప్రధానంగా మనకు మార్కెట్లో వినిపించే రూమర్ వెన్ ఇట్ కమ్స్ టు ద డైవర్స్. సో ఎప్పుడైనా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఏంటంటే, మీకు డైవర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఎక్కడా కూడా అమ్మాయి అబ్బాయి అని కానీ, లేదా భార్య భర్త అని కానీ నిర్వచించలేదు. అక్కడ స్పౌజ్ అనే పదం మాత్రమే వాడారు. స్పౌజ్ అనే పదం ఏంది? అది జనరల్ వర్డ్. అది స్పౌజ్ అంటే ఐదర్ అబ్బాయి కావచ్చు, నాన్న అమ్మాయి కూడా కావచ్చు. సో అక్కడ డైవర్స్ అనేది ఏం నిర్వచనం చెప్తున్నారు అంటే ఏంటంటే, జనరల్ పరిభాషలో డైవర్స్ అంటే ఏంటంటే, ఈ వ్యక్తితోని కలిసి ఈ పరిస్థితుల ద్వారా నేను నివసించలేను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అనడాన్ని మనం జనరల్గా డైవర్స్ అంటాం. అప్లై చేసుకోవడానికి మనం డైవర్స్ అంటాం. సో ఎప్పుడైనా ఈ డైవర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే, అమ్మాయి అబ్బాయి అనే తేడాలు ఏమి ఉండవు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే, అబ్బాయి కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. జనరల్గా తెలియని విషయం ఏంటంటే, అందరు ఏమంటారంటే అబ్బాయి అప్లై చేసుకుంటే డైవర్స్ రావు అని అంటారు కదా. కానీ భారతదేశంలో అబ్బాయిలు ఎక్కువ డైవర్స్ అప్లై చేసుకుంటారు, అమ్మాయిలు అంటే తక్కువ చాలా అప్లై ఎక్కువ చేస్తారు. ఇయర్స్ టైం టేకన్ కూడా తీసుకుంటుంది వీళ్ళు అప్లై చేసుకుంటే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయిన పరిస్థితుల్లో. ఎప్పుడైనా కూడా డైవర్స్ ప్రాసెస్ వచ్చేసి ఏమవుతుందంటే, జనరల్గా మనకు బుక్లో రాసేది ఏంటి అంటే, విత్ ఇన్ ద 1 year లోపు డైవర్స్ పిటిషన్ని క్లోజ్ చేయాలని రాసి ఉంటుంది. విత్ ఇన్ 1 yearలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ క్లోజ్ చేయాలని మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ, లేదా ఇతర మనకు ఇచ్చిన జీవోలలో కానీ విత్ ఇన్ ద 1 yearలో డైవర్స్ పిటిషన్ని క్లోజ్ చేయాలని రాసి ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఏంటంటే, సరైన జడ్జెస్ లేక, అంటే తగినంత జడ్జెస్ లేక, తగినంత స్టాఫ్ లేక, పిటిషన్స్ ఎక్కువ ఉండిపోయి, ఈ కాలక్రమేణా పిటిషన్స్ అన్ని పేరుకపోయి దాని నుంచి మనకి ఏమవుతుందంటే డిలే అవ్వడం అని స్టార్ట్ అవుతున్నది. సో ఎంత డిలే అయినా కూడా డైవర్స్ని ఒక 2 yearsలో మనం క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ కోర్టు చెప్పిన విషయం ఏంటి అని అంటే, లైక్ అబ్బాయిలు కూడా అమ్మాయికి ఒకవేళ క్యారెక్టర్ బాగలేదనేటప్పుడు మీరు దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపిస్తే డెఫినెట్గా మీకు ఇమీడియట్గా డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందులాగా కాదు అని అన్నట్టుగా ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. జనరల్గా ఏమంటారంటే దాన్ని అడల్టరీ అంటారు. సో అమ్మాయికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే ఏంటంటే, ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి కనుక ఏ భర్తతో కాకుండా ఇంకా వేరే వ్యక్తితో కనుక అఫైర్లో ఉంటే, సో భర్త దగ్గర తగిన ఆధారాలు కనుక ఉంటే అతను డైవర్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే డైవర్స్ వేసుకుంటాడో దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత హస్బెండ్ మీదే ఉంటుంది. సో ఈ ప్రూవ్ చేసే క్రమంలో ఏంటంటే, జనరల్ పరిభాషలో చెప్పాలంటే అడల్టరీ ప్రూవ్ చేయడం కష్టం కొద్దిగా. అందరు ఏంటంటే అడల్టరీ ప్రూవ్ చేయడం అక్రమ సంబంధం ఉంది కదా, డైవర్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ అడల్టరీ ప్రూవ్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అడల్టరీకి సంబంధించిన గ్రౌండ్స్, దాని ఎవిడెన్స్ అంతా కొద్దిగా కష్టతరమైనది ఉంటుంది. ఎందుకంటే మీకు జనరల్ పరిభాషలు చెప్పి అందరికి అర్థమయ్యే పరిభాషలు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయి ఇంకో అబ్బాయి చాటింగ్ చేసుకున్నప్పుడు జనరల్ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అనుకుందాం. దాన్ని ఐ లవ్ యూ అనే జనరల్ వర్డ్ మన దేశంలో ఏంది అంటే, ఒక అమ్మాయి చెప్పుకుంటే వాళ్ళు ప్రేమలో ఉన్నారు అని దాని జనరల్ అర్థం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్ట్ కానీ, లేకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ కానీ, ఐ లవ్ యూ ఇస్ జనరల్ వర్డ్. అది ఎవరెవరికైనా చెప్పుకోవచ్చు. ఐ లవ్ యూ అనేది జనరల్ వర్డ్. అది పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అలాంటి వాటిని. దానికి సబ్సిక్వెంట్ ఇంకేమైనా ఉంటే తీసుకుంటారు. కానీ జనరల్గా ఐ లవ్ యూ అనే పదాలు కోర్టు అది జనరల్ వర్డ్ కిందనే చూస్తుంది. అన్లెస్ అంటిల్ దాంతో పాటు సబ్సిక్వెంట్ ఇంకేమైనా చాటింగ్ ఉంటుంది తప్ప. అందుకనే అడల్టరీ ప్రూవ్ చేయడం కష్టం కొద్దిగా. ఎందుకంటే చాలా మంది అడల్టరీ అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, ఫోన్ కాల్స్ ఉన్నాయని, లేకపోతే నవేడేస్ జనరేషన్లో ఫోటోలు అంటే అన్లెస్ అంటిల్ ఏమన్నా న్యూడ్ ఫోటోలు ఉంటే తప్ప జనరల్ ఫోటోస్ ఏవి కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరితోనో ఫోటోలు దిగుతున్నారు. అది వెరీ కామన్. సార్, రీసెంట్లీ సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. సో డివోర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఒకవేళ ఆ కాసెస్ అనేది నిజమే అయితే ఇమీడియట్గా డివోర్స్ ఇవ్వచ్చు అని అనేది. ఈ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది అంటే, మ్యూచువల్ డైవోర్స్లో కనుక
ఎవరైనా భార్యాభర్తలు కోర్టుకు వచ్చి మ్యూచువల్ డైవర్స్ కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇచ్చేయచ్చు. ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వ్యాలిడ్ గ్రౌండ్స్ కనుక ఉంటే ఇమ్మీడియట్లీ ఇచ్చేయచ్చు. వాళ్ళని 6 మంత్స్ పీరియడ్ వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్పింది. చాలా హైకోర్టులు కూడా చెప్పినాయి. సో తొందరగా వచ్చే డైవోర్స్‌లో కేవలం మ్యూచువల్ డైవోర్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా 6 మంత్స్ వెయిట్ చేయాల్సిన నెసెసిటీ లేకుండా ఇమ్మీడియేట్‌గా తీసుకునే అవకాశం ఉంటుందా? జనరల్‌గా మ్యూచువల్ డైవర్స్ 6 మంత్స్ వెయిట్ చేయాలి ఎప్పుడైనా కూడా. జనరల్ రూల్ ప్రకారం ఏందంటే ఇప్పటికి కూడా 6 మంత్స్ వెయిట్ చేయాల. ఆ! కానీ మళ్ళీ మనం దానికి ఆ 6 మంత్స్ వెయిట్ చేయకుండా కూడా మనం పిటిషన్ వేసుకునే అధికారం మనకు ఉంటుంది. సో ఆల్రెడీ మేము విడిపోయినాం కాబట్టి 6 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ 6 మంత్స్ వెయిట్ చేయటం వల్ల మా ఇద్దరి మధ్యలో సఖ్యత కుదిరే అవకాశం కూడా ఏం లేదు. ఆల్రెడీ మేము విడిపోయినాం కాబట్టి ఈ 6 మంత్స్ కూడా మమ్మల్ని కోర్టులో పెండింగ్ పెట్టకుండా మాకు ఇమ్మీడియట్లీ ఇచ్చేయమని మనం పిటిషన్ వేసుకోవచ్చు. దాన్ని టైం వేవ్ ఆఫ్ పీరియడ్ అంటాం మనం. అది వేసుకున్న తర్వాత ఆ 6 మంత్స్ వేవ్ ఆఫ్ చేయండి అని చెప్పి మనం కనుక పిటిషన్ వేసుకుంటే జడ్జి కనుక యాక్సెప్ట్ చేస్తే దెన్ డెఫినెట్లీ మీకు 6 మంత్స్ వేవ్ ఆఫ్ చేసి వితిన్ 15 డేస్లో డైవర్స్ ఇస్తారు. ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కౌన్సెలింగ్ అనేది యాజ్ యూజువల్‌గా నార్మల్ డైవోర్స్‌ల మాదిరిగానే ఉంటుందా వాళ్ళకి? కౌన్సెలింగ్ జనరల్గా చేస్తారా? మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఏంటంటే వాళ్ళకు ఈ మ్యూచువల్ డైవర్స్ని అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న విషయాలకి ఏమైనా గొడవపడి విడిపోతున్నారా, లేకపోతే అవగాహన లేకుండా విడిపోతున్నారా అనే విషయం మీద జడ్జి గారు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఏమైనా కలపడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ నవే డేస్ కౌన్సిలింగ్ చేయటం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టుల మీద చాలా బర్డెన్ పడిపోయి నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఎక్కువైపోయి వాటిని డిస్పోజ్ చేసే టైం కూడా జడ్జెస్కి ఉండటం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే మనకు మ్యూచువల్ డైవర్స్లో కౌన్సిలింగ్ అనేది చేయటం లేదు. కొన్ని సందర్భాలలో వీళ్ళు జడ్జెస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళని కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మీడియేషన్కి పంపే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో. రేరెస్ట్ రేర్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.